కి మనం చేయించగలుగుతాము అంటే దాని దిశని, ఆ శక్తి యొక్క దిశని మనం మార్చుకోగలుగుతాము, రూట్ని మార్చుతాము. అది వేస్ట్ అవ్వవు, బయటికి వెళ్ళట్లేదు కాబట్టి అవి మనలోనే మన పైకి మన చక్రాలను ఓపెన్ చేసుకుంటూ మన సహస్ర చక్రానికి వెళ్ళేటప్పటికీ మనకి ఆత్మజ్ఞానం అన్నది కలుగుద్ది. సో ఆ విధంగా పవర్ అన్నది మనలోని పైకి ప్రవహించడం జరుగుద్ది. అంటే ఇక్కడ మనం శక్తిని ఎప్పుడు అణచకూడదని చెప్పాను కదా, అణచకుండా పైకి రూట్ని మనం మార్చాము. ప్లస్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఆ శక్తిని మనం వేస్ట్ చేయట్లేదు, ఆలోచనల రూపంలో మనం వేస్ట్ చేయట్లేదు, మనం ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి. సో అది ఎలాగో నేను ఇప్పుడు తెలియజేస్తాను. ఇది సాధన ద్వారానే వస్తుంది. ఇప్పుడు ఒక నది ఉంది, ఆ నది ఏం చేస్తుంది, ప్రవహిస్తున్న నది ఉంది, ఆ నది ప్రవహిస్తుంది, రెండు వన్ డైమెన్షన్. నది ఏం చేస్తుంది, ఓన్లీ వన్ డైమెన్షనల్ నది. ఆ నది అంటే వెళ్తూ ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. అదే గనక ఒక సరస్సు ఉందనుకోండి, సరస్సు మొత్తం రౌండ్గా ఉంటుంది, రౌండ్గానే సమ్ షేప్ ఉంటుంది, ఎటు ప్రవహించడానికి వీలు ఉండదు, అక్కడే తిరుగుతూ ఉంటుంది ఆ సరస్సు. అవునా కదా? అంటే ఎటు వెళ్ళదు ఇంక అది. అంటే ఆ సరస్సు ఏంటి, నాన్ డైమెన్షనల్, అంటే నో డైమెన్షన్ లేదు, అక్కడే రౌండ్గా తిరుగుతూ ఉంటుంది ఆ సరస్సులో వాటర్ అంతూను. అలాగే సరస్సు వలె మన శక్తి, మనం ఎప్పుడైతే భూతకాలం భవిష్యత్ కాలం గురించి మనం ఆలోచించడం మానేస్తామో, ప్రజెంట్ మూమెంట్లో ఉంటామో, అలాగ ఆలోచిస్తే నదిలాగా వెళ్ళిపోతూ ఉంటాయి, శక్తి అంతా ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోద్ది. సో అలా కాకుండా ఎప్పుడైతే మనం అలా ఆలోచించడం మానేస్తామో అప్పుడు సరస్సులాగా ఆ శక్తి మనలోనే గుండ్రంగా తిరుగుతుంది, అంటే సర్కిల్గా తిరుగుతూ ఉంటుంది ఆ శక్తి. అంటే ఎక్కడికి బయటికి పోదు, మనలోనే ఉంటుంది, మనలోనే ఊర్ధ్వగమనానికి పయనిస్తుంది, పైకి ప్రయాణిస్తూ ఉంటుంది ఆ శక్తి. అప్పుడు మన చక్రాలు ఓపెన్ అవుతాయి. మెయిన్ పాయింట్ ఇదే నేను మీకు చెప్పవలసింది. అన్నీ మన నా వీడియోలో ఇప్పుడు చెప్పిందంతా కూడా మన వీడియోలో మెయిన్ పాయింట్సే చెప్పుకుంటూ వచ్చే ఒక్కొక్క పాయింట్. ఇది అన్నిటికన్నా చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ ఏంటంటే, మనం ప్రజెంట్ మూమెంట్లో ఉండడం వలన మనం శక్తి లాస్ అవ్వం. దాని గురించి ఎలాగో ఇప్పుడు మీకు విపులీకరిస్తాను. ఇప్పుడు చాలామంది మనం అన్నం తింటున్నాం అనుకోండి, అన్నం మీదే మన దృష్టి ఉండాలి. కానీ చాలామంది ఏం చేస్తాం, ఆడ ఆఫీస్లో ఏమవుతుంది, బిజినెస్లో ఏమవుతుంది, అన్నం తింటే ఆలోచిస్తూ ఉంటాం, లేకపోతే టీవీ చూస్తూ ఉంటాం. మన ఆలోచనలు ఏమవుతున్నాయి, వేస్ట్ అవుతున్నాయా, అంటే అటు ఇటు వెళ్ళిపోతున్నాయి కదా, అప్పుడు శక్తి ఎనర్జీ వేస్ట్ అవుతుంది కదా. అంటే మన బాడీ ఏమో ప్రజెంట్ మూమెంట్లో ఉంది, ఆలోచనలు ఏమో ఎక్కడో ఉన్నాయి, ఎక్కడో ఉంటాం. సో ఆ విధంగా కాకుండా మనం అన్నం తింటున్నామంటే అన్నం మీదే మన దృష్టి ఉండాలి. నేను అన్నం ప్రతి ముద్ద తింటున్నాను, ప్రతి ముద్దని నవ్వులుతున్నాను, ఆ ముద్ద మీదే నా ధ్యాస ఉంది. అప్పుడు మన ఎనర్జీ వేస్ట్ అవ్వదు, ఖచ్చితంగా మన ఎనర్జీ వేస్ట్ అవ్వదు. ఎందుకంటే నేను నములుతున్నప్పుడు ఆ ప్రతి నముల్ని అంటే ప్రతి ముద్దని ఆస్వాదిస్తున్నా, తింటున్నా, అక్కడే ఉంది, నా ఆలోచన ఎక్కడా లేదు. అది గొంతుకులో నుంచి ముద్ద దిగుతుంది, పొట్టలోకి వెళ్తుంది, వాటర్ తాగుతున్నా, దిగుతున్నా, ఇక్కడే ఉంది నా ఆలోచన, ఇంకెక్కడా లేదు. ఆ విధంగా ఉండాలి. నడుస్తున్నాను అంటే నడక మీదే నా ఆలోచన ఉండాలి, ప్రతి అడుగు మీద నా దృష్టి ఉండాలి, ఆ చుట్టుపక్కల ఏమవుతుంది అన్నది నా దృష్టి ఉండాలి, అక్కడే ఉండాలి, ఎక్కడో వెళ్ళిపోకూడదు నా దృష్టి అన్నది, నా కాన్షియస్నెస్ ఎక్కడికో వెళ్ళిపోకూడదు, ఆ నడుస్తున్న ప్రక్రియ మీదే ఉండాలి. ఆ నడుస్తున్నదే ఒక క్రియ అయిపోవాలి, అన్నమే ఒక క్రియ అయిపోవాలి. నేను డ్రైవ్ చేస్తున్నాను, కార్ డ్రైవ్ చేస్తున్నాను, బండి డ్రైవ్ చేస్తున్నానంటే ఆ డ్రైవింగ్ మీద, ఆ ప్రజెంట్ మూమెంట్ మీదే నా దృష్టి అంతా ఉండాలి. నేను మాట్లాడుతున్నాను అంటే ఈ మాటల మీదే నా దృష్టి ఉండాలి. ఇప్పుడు నేను మీ దగ్గర మాట్లాడుతున్నాను, ఎక్కడో ఆలోచిస్తున్నానంటే నా ఎనర్జీ ఖర్చు అవుద్ది. నేను ఇక్కడే ఆలోచిస్తున్నాను, ఈ మాటల గురించే నేను మీతో మాట్లాడుతున్నాను, నా కాన్సన్ట్రేషన్ అంతా ఇప్పుడు ఇక్కడే ఉంది, ఇంకెక్కడ నా ఆలోచన లేదు, నా ఎనర్జీ వేస్ట్ అవ్వదు. మీరు నా మాటల్ని వింటున్నారు, మీరు ఎక్కడ ఏమీ ఆలోచించకుండా నా మాటలనే వింటుంటే, ఇక్కడే మీ దృష్టి అంతా ఉంటే, మన ఈ వీడియో మీదే మీ దృష్టి అంతా ఉంటే మీలో ఎనర్జీ వేస్ట్ అవ్వదు, ఇంకా ఎనర్జీ ఇంప్రూవ్ అవుద్ది. ఎందుకంటే బయటికి పోవటం లేదు, ఇప్పుడు మీరు చూస్తున్నారు అదే పని చేస్తున్నారు మీరు, ఇంకా మీ కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉంది. సో ఆ పని కూడా మెరుగవుద్ది. సో నేను చెప్పే ప్రతి విషయం కూడా మీకు విప్లవకరంగా అర్థమవుతాయి, ఆ పని కూడా సామర్థ్యం పెరుగుద్ది. ఏ పని మీద మనం దృష్టి అయితే పెడతామో ఆ పని యొక్క సామర్థ్యం కూడా పెరుగుద్ది. మీరు ఇంటర్నెట్ ప్రతి వాయిస్, ప్రతి ముక్క, ప్రతి పాయింట్ మీకు అర్థమవుద్ది. మీరు ఎందుకంటే మీ ఆలోచన లేకపోతే నేను చెప్తున్నాను, మీరు ఎక్కడో ఆలోచిస్తూ నా ఈ వీడియోని మీరు చూస్తుంటే
మీ ఎనర్జీ ఖచ్చితంగా వేస్ట్ అవుద్ది. మీ ఎక్కడో ఆలోచించకుండా నా ఈ వీడియో మీదే మీ దృష్టి అంతా పెడితే మీ ఎనర్జీ వేస్ట్ కాదు. మీకు చెప్పే ప్రతి ముక్క అర్థమవుద్ది. నా ఈ వీడియో అని కాదు, ఏ వీడియో చూసినా, ఎక్కడ చేసినా, ఏ పని చేసినా, ఏ టీవీ చూసినా, ఎక్కడ చూసినా అక్కడే మీ కాన్సన్ట్రేషన్ ఉందంటే దాని గురించి అవగాహన మీకు పక్కా వస్తుంది, మైండ్లోకి సూటిగా ఎక్కుద్ది ఆ విషయం. సో ఆ విధంగా మీరు ఒక పనిని చేస్తున్నారు, ఆ పని మీద కాన్సన్ట్రేషన్ ఉంటే ఆ పని మీకు మెరుగు అవుద్ది, ఇంకా 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 ఎక్స్పర్ట్ అయిపోతారు ఆ పనిలోని. మీరు ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు, అక్కడే మీ కాన్సన్ట్రేషన్ ఉందంటే మీ ఆ పని మీద మీరు ఫుల్ ఎక్స్పర్ట్ అయిపోతారు. మీరు దేని పని మీద చేస్తున్నారో ఆ పని మీద మీ దృష్టి ఉందంటే ఆ పనిలో ఎక్స్పర్ట్ అవుతారు, మంచి టాలెంట్ వస్తుంది, మీ ఎనర్జీ వేస్ట్ అవ్వదు, ఆ విధంగా ఇంప్రూవ్ అవుతారు. ఎనర్జీని మనం పైకి ప్రవహింపజేస్తాము, ఇంకా శక్తివంతులుగా తయారవుతాము. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను ప్రజెంట్ మూమెంట్లో ఉన్నాను, ఎక్కడ నా ఆలోచన లేదు, ఇక్కడే ఉంది. ఇగో మిమ్మల్ని చూస్తున్నా, ప్రతి ఒక్కరిని చూస్తున్నా, మిమ్మల్ని అందరినీ చూస్తున్నా, మీతో మాట్లాడుతున్నాను. నేనేం మాట్లాడుతున్నాను ఏంటో ప్రతిదీ నేను చక్కగా స్పృహలో ఉండి మాట్లాడుతున్నాను, నేను ప్రజెంట్ మూమెంట్లో ఉంటూ మాట్లాడుతున్నాను. అప్పుడు ఏమవుతుంది, నాకు నా ఎనర్జీ అంతా వేస్ట్ అవ్వదు, నాలోనే ఉంటుంది, నేను ఇంకా అతి శక్తివంతంగా తయారవుతాను, నా ఎనర్జీని ఊర్ధ్వగమనానికి నేను ప్రయాణించుకోగలుగుతాను. ఇలాగ ఈ ఒక్క పనే కాదు, ఏ పని చేసినా నేను ప్రజెంట్ మూమెంట్లోనే ఉంటే అతి శక్తివంతుడిగా నేను తయారవుతాను. అలాగా మనం ఏ పని చేసినా ఆ పని మీదే మన దృష్టి ఉంటే మనం విపరీతమైనటువంటి శక్తివంతులుగా తయారవుతాము ప్రజెంట్ మూమెంట్లో ఉండడం వలన. ఎందుకంటే అక్కడ బాడీ ప్రజెంట్ మూమెంట్లో ఉంటుంది, థాట్స్ ప్రజెంట్ మూమెంట్లో ఉంటుంది. సంఘర్షణ అన్నది ఉండదు, ఘర్షణ అన్నది ఉండదు. సో దానివలన రెండు సింక్రనైజింగ్ అయినాయి, పక్కాగా అలైన్మెంట్ అయినాయి. అలైన్మెంట్ అవడం వలన పక్కాగా ఉంటుంది. అప్పుడు ఎన్లైట్మెంట్ ఈజీ అంటే ఈజీ కాదు, చాలా కష్టం. సో మనం ఈ కృషి చేసాం, కష్టపడ్డాం, ప్రతిదీ మనం సాధించామంటే చాలా త్వరితగతిన ఎన్లైట్మెంట్ పొందగలుగుతాం. ఎన్లైట్మెంట్ అన్నది రావడం జరుగుద్ది. ఎన్లైట్మెంట్ అంటే జ్ఞానోదయం. సో అన్నది రావడం జరుగుద్ది. ఎన్నో జన్మలు చేస్తేనే ఇప్పుడు మనం ఆ భగవంతుడి దయ వలన ఈ రూపం ఇక్కడికి వచ్చాం. ఎంతో పుణ్యం చేసుకుంటే, మనిషి జన్మ రావడానికి ఎంతో పుణ్యం చేసుకుంటే వస్తాం. ఒక క్రిమి కీటకాల నుంచి, జంతువుల నుంచి, ఫస్ట్ అంతకుముందు రాయి రప్ప నుంచి ఇట్లా మార్పు చెందుతూ ఆఖరికి మనం ఇంత పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఇక్కడికన్నా వచ్చాం. ఇక్కడి నుంచి మనిషి జన్మే అన్నిటికన్నా మూలం. ఆత్మజ్ఞానం రావాలన్నా ఏం చేయాలన్నా ఈ మనిషి జన్మ నుంచే సాధ్యం అవుద్ది, ఎక్కడికి నుంచి సాధ్యం కాదు. సో ఆత్మజ్ఞానం పొందాలంటే ఈ మనిషి జన్మ నుంచే మనం చేయగలుగుతాం. అలాగా ప్రజెంట్ మూమెంట్లో ఉండడం వలన ఏ పని మీద, మన అన్నం తింటున్నాం ఇందా తిండి మీద ధ్యాస పెట్టాలి, నడుస్తున్నాం నడక మీద ధ్యాస పెట్టాలి, ఏ పని చేస్తున్నాం ఆ పని మీద ధ్యాస పెట్టినప్పుడు మన ఎనర్జీ అన్నది మనకి వేస్ట్ అవ్వకుండా మనలో నుంచి చక్రాలు తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇంత సరస్సు అని చెప్పాను కదా, ఆ సరస్సు లాగా మొత్తం సరస్సు ఏమవుతుంది, ఎటు వెళ్ళదు, ఇంకా నాన్ డైమెన్షనల్. అది చుట్టూ ఎలాగైతే తిరుగుతూ ఉంటుందో నీరు, నది ఏమో సింగిల్ డైమెన్షనల్, అలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఎనర్జీ అలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా సరస్సు లాగా నాన్ డైమెన్షనల్ లాగా ఎటు వెళ్లకుండా మన ఎనర్జీ మనలోనే తిరుగుతూ మనకు ఊర్ధ్వగమనానికి ప్రయాణించి మనలో ఉన్నటువంటి చక్రాలన్నీ ఓపెన్ అయ్యి మనం ఆత్మజ్ఞానం పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి. ప్రజెంట్ మూమెంట్లో ఉండడం వల్లనే మనం దీన్ని సాధించగలుగుతాము. ధ్యానం చేస్తున్నాం, ధ్యానం చేసినా కూడా ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి. అంటే స్టార్టింగ్లో థాట్స్ వస్తాయి, కూర్చున్నాం మనం ధ్యానంలో కూర్చున్నాం, థాట్స్ వస్తాయి. కానీ మనం ప్రాక్టీస్ చేయగా మెల్లిగా ఒకటేసారి దాన్ని అంచకూడదు, ఫస్ట్ రాని అనాలి, ఆలోచనలు రాని అనాలి. దాన్ని ఎంత నొక్కి పెట్టామో అంతగా ఆలోచనలు వస్తాయి. సో మనం ప్రాక్టీస్ చేయగా రాని చూస్తాం అలాగే ప్రాక్టీస్ చేయగా కొన్ని రోజులకి ఏమవుద్ది, ఆలోచన రహితంగా తయారవుతాం. అంటే ఆలోచనలు తగ్గిపోతాయి. దాన్ని అలా చూస్తూ గమనిస్తూ ఉండాలి, సాక్షిభావంతో ఉండాలి. ఎప్పుడైతే అణచడానికి ట్రై చేసినా ఇంకా ఎక్కువ అవుతాయి. సాక్షిభావంతో ఉన్నామంటే ఆలోచనలు మెల్లగా తగ్గిపోతాయి. అప్పుడు మనం సమాధి స్థితిలోకి వెళ్ళగలుగుతాం. అంటే ఏంటంటే ఆలోచన రహితంగా మనం వెళ్ళి ప్రజెంట్ మూమెంట్లో ఉంటాం. అప్పుడు ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి. మనం ధ్యానం చేసినా ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి. మనం ఏ పని చేసినా ప్రజెంట్ మూమెంట్లో ఉంటే ఆ పనే మనకి ధ్యానం అయిపోద్ది. ఇంతకుముందు కర్మయోగి ఇవన్నీ చెప్పాను నేను వీడియోస్లోని. సో ఆ పనే మనం కర్మయోగి, మనం ఏ కర్మ అయితే చేస్తున్నామో ఆ కర్మే మనకి ధ్యానం అయిపోద్ది. ఎందుకంటే ఏ పని చేస్తున్నా ఆ పని మీదే మనం దృష్టి పెడుతున్నాం కాబట్టి, ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉంటున్నాం కాబట్టి అది కూడా ధ్యానం అయిపోతుంది. అలాగే సపరేట్గా కూర్చొని ధ్యానం చేస్తే ఇంకా పవర్ వస్తుంది. విశ్వ ఎనర్జీని మనం గ్యాదర్ చేస్తాం. ఎప్పుడైతే మనం ప్రజెంట్ మూమెంట్లో ఉంటామో అప్పుడు విశ్వ ఎనర్జీ కూడా బాగా మనకు వస్తుంది. బయటికి థాట్స్ ద్వారా పోయే ఎనర్జీ
ఉండదు, తగ్గిపోద్ది. ఎందుకంటే భూతకాలంలోకి మనం పాస్ట్లోకి ఆలోచించట్లేదు, ఫ్యూచర్లోకి ఆలోచించట్లేదు. వీటి వల్ల చాలా ఎనర్జీని మనం లాస్ అవుతాం. అలాగే ఆలోచించట్లేదు కాబట్టి ప్రజెంట్ మూమెంట్లో ఉంటున్నాం కాబట్టి మన ఎనర్జీ చాలా మనలోనే ఉంటుంది. సైకిల్ లాగా తిరుగుతూ ఉంటుంది, మనలోనే చక్రంలా తిరుగుతూ మనలోనే ఊర్ధగమనాన్ని పయనించి మనం జ్ఞాన సిద్ధి పొందడానికి చాలా అవకాశం చాలా త్వరగా ఏర్పడుద్ది. సో ఆ విధంగా మనం ఏంటంటే ఎనర్జీని రూట్ మార్చి మనం ఏం చేస్తే ఎనర్జీ మనలోని ఇంప్రూవ్ అయ్యి పైకి వస్తుందో, శాస్త్రానికి వస్తుందో అనే విషయం గురించి నేను మీకు ఇందా చెప్తాను. ఇది మెయిన్ పాయింట్ అనమాట. ప్రజెంట్ మూమెంట్లో మనం ఉండడం వల్ల ఇది కూడా అంత ఈజీ ఏం కాదు, చెప్పినంత ఈజీ ఏం కాదు. ప్రజెంట్ మూమెంట్లో ఉండడం అన్నది చాలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నప్పుడు సాధ్యమవుద్ది. తర్వాత ఇందా చెప్పాను కదా, వీర్యం స్ఖలనం అంటే ఇప్పుడు మనకి ఏమవుద్ది, మనకు సంసారానికి కావాల్సినంత మనం చేసుకున్నాం. మనం అన్నీ మన సంసారిక ప్రక్రియలు అన్నీ చేసుకున్నాం. పిల్లలు కావాలి, పిల్లలు వచ్చారు, హ్యాపీ, పెళ్లి చేసుకోవద్దు అని అంటలేదు. పెళ్లి చేసుకోవాలి, సంసారం చేయాలి, పిల్లలు కనాలి, అన్నీ చేసుకోవాలి, సంసార బాధ్యత నెరవేర్చుకోవాలి. దానిలోనే ఒక భాగంగా ఆధ్యాత్మికాన్ని కూడా చేసుకోవాలి. దానికి కూడా ఒక లిమిట్ ఉండాలి అని చెప్పాను కదా. కోరికలు కొంత ఇంకా సంపాదించాలి అలాగే వెళ్ళిపోకుండా ఒక కట్ ఆఫ్ అన్నది, మనకి లైఫ్కి ఎంత కావాలి, నువ్వు సంపాదించుకున్నాం చాలు బస్. ఇంకా నువ్వు అతికి వెళ్ళిపోయి కొలితే మనసు ఇంకా అంటానే ఉంటుంది, కానీ దానికి ఇంకా ఒక అంతు బొంతు ఏమి ఉండదు. సో అట్లా కాకుండా ఒక కట్ ఆఫ్ అన్నది మనం ప్రాక్టీస్ ద్వారానే చేసుకోవాలి. మనం సంతృప్తి చెందాలి. ప్రాక్టీస్ అంటే ఎలాగా, నాకు వచ్చింది, ఇంత వచ్చింది కదా చాలు కదా, ఇంకా ఎందుకు నేను పిచ్చోళ్ళకి ఇంకా సంపాదన వెనకాల ఎందుకు పడుతున్నాను అని మనం ఒక సంతృప్తి అన్నది మనం చెందగలగాలి. చెందుతున్నప్పుడు మెల్లగా మనసు ఏం చేస్తుంది, మనం చెప్పిన మాట వింటది, ఇంకా అత్యాశగా పోదు. సో ఆ విధంగా మనం ట్రైన్ చేయాలి. మన మనసుని ఎలా సాధించాలంటే ట్రైన్ చేయాలి. అలాగే కామానికి కూడా ఇంకా కావాలి. ముసలోడు అయిపోయినా సరే ఇంకా కావాలి. ఏ అమ్మాయిని చూస్తే అమ్మాయి కావాలి, ఈ అమ్మాయి మానసికంగా వ్యభిచారం చేసేస్తూ ఉంటాడు మనిషి. సో దీన్ని మనం బలవంతంగా అనర్చడం కాదు, మళ్ళీ చెప్తున్నా నేను, బలవంతంగా అనర్చడం కాదు. ఇన్ని చేసేసాం, మన జన్మజన్మల నుంచి కూడా మనకు గుర్తులు ఉన్నా లేకపోయినా మనం చేస్తూ ఉన్నాము, ఎన్నో చేస్తూ ఉన్నాము. ఇంకా ఇది ఏముంది ఇందులోని, చేసాం కదా, ఈ జన్మలో కూడా మనం సంసారం చేసాం కదా, ఇంకా సెక్స్ అని ఎందుకు వెళ్తున్నాను అని మనల్ని మనం విశ్లేషించుకున్నప్పుడు, మనల్ని గురించి అస్తమాను విశ్లేషించుకుని ఏంటి మనం ఇలా తయారవుతున్నాం అని మానసికంగా మనలో మనం ప్రశ్నించుకున్నప్పుడు మెల్లగా ఆ కామ కోరికలు కూడా తగ్గిపోతాయి, ఆ సెక్స్ కోరికలు కూడా తగ్గిపోతాయి. వాటిని తగ్గించుకున్నప్పుడు నీ వీర్యం అన్నది బయటికి వెళ్ళదు. అవి నిద్రలో వెళ్ళిపోతుందా వదిలేయి, వెళ్ళేది కొంచెం వెళ్తుంది. కనుక వీర్యంలోనున్నటువంటి ఆ శక్తి, ఆ వీర్యం అంతా స్టాక్ అవుతున్నప్పుడు, అంతా లోపల అవుతున్నప్పుడు అందులో నుంచి ఉద్భవించే ఆ శక్తి అన్నది ఊర్ధగమనానికి వెళ్తుంది. నువ్వు ఎప్పటికప్పుడు దాన్ని డిశ్చార్జ్ చేసేస్తూ ఉంటే ఇంకా శక్తి అన్న పోకూడదు కదా, అది ఊర్ధగమనానికి వెళ్ళదు కదా. సో అలా కాకుండా నువ్వు నీలోనే ఉన్నప్పుడు, వీర్యవంతుడిగా తయారవుతున్నప్పుడు ఆ వీర్యంలో ఉన్నటువంటి ఆ శక్తి అంతా ఊర్ధగమనానికి ఆ శక్తి వెళ్తుంది, వీర్యం పైకి వెళ్ళదు. అది గుర్తుపెట్టుకోండి. అంటే మన ఏది వెన్నుపూసల నుంచి పైకి వెళ్ళిపోద్ది, మన సహస్రానికి వెళ్ళిపోద్ది అని కాదు. అక్కడ వీర్యంలో ఉన్నటువంటి ఆత్మ అంటారు దాన్ని. ఆ వీర్య ఆత్మ, ఆ వీర్య శక్తి అన్నది పైకి వెళ్ళి మనలో ఉన్నటువంటి 1 నుంచి 7 చక్రాలని ఓపెన్ చేసి సహస్రానికి వెళ్ళినప్పుడు మనం ఆత్మసిద్ధిని పొందగలుగుతాము. ఎప్పుడైతే ఆత్మసిద్ధి కలిగింది, ఇంకా అన్బిలీవబుల్ మిరాకిల్స్ ఇంకా అసలు మనం చెప్పలేము. మనం భగవంతుడితో సమానం ఏంటి, భగవంతుడివే అయిపోతాం మనం, భగవంతుడివే. సో అది మనల్ని మనం తెలుసుకోవడం, ఆత్మజ్ఞానం కలగడం, ఎన్లైట్మెంట్ అంటారు దీన్ని. ఎన్లైట్మెంట్ కలిగింది. సో ఇదేంటంటే ఏదైనా సరే మనలోనే ఉంది, మనమే చేయగలగాలి. అంటే మన కోరికలు వస్తున్నప్పుడు ఎందుకు బలవంతంగా కోరికలను అంచుకోకుండా ఎన్ని చేసేసాం కదా అని మన మనసుకి మనం పదే చెప్తున్నప్పుడు మనకి ఆ చేసిన పని మీద విరక్తి భావం అన్నది వస్తుంది. అది సెక్స్ మీద కానివ్వండి, కామం మీద కానివ్వండి, ఇంకా అన్నిటి మీద మనకు కావాల్సినంత మనం చేసుకుని ఇంకా ఎక్సెస్ చేయకుండా మనం దాని మీద ఒక ఇన్ని చేసాం కదా ఎందుకు చేస్తామని మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు మనలో నుంచే ఒక ఆ భావన, ఇంక ఎన్ని చేసాంరా బాబు, ఇంకెంత చేస్తాంరా బాబు, చాలు. ఇప్పుడు స్వీట్లు తినగా ఏమవుతుంది, విరక్తి ఎలా అయితే కలుగుద్ది కదా, అలాగే మనం చేసాం అని దాని గురించి మనం ఆలోచించి ఎందుకు అనే భావన మనకి వచ్చినప్పుడు మెల్లగా మనకి దాని మీద కామం మీద విరక్తి కలుగుద్ది. బలవంతంగా అనచకూడదు, మళ్ళీ చెప్తున్నాను, విరక్తి కలుగుద్ది.
ఇంక అన్నిటి మీద విరక్తి కలుగుద్ది. ఆ విరక్తి కలిగినప్పుడు ఆ విరక్తిలోంచి ఉద్భవిస్తుంది. ఆ విరక్తి కలిగినప్పుడు ఏమవుద్ది, ఆ శక్తి అంతా మనలోనే, వీరశక్తి కానీ అన్నీ ఇంక బయటికి వెళ్ళవు కదా. బయటికి వెళ్ళినప్పుడు మనలోనే స్టాగ్నేట్ అయిపోతాయి. మనం ఎప్పుడైతే ప్రజెంట్ మూమెంట్లో ఉంటామో అప్పుడు ప్రజెంట్ మూమెంట్లో ఉన్నది కావాలి. ఎప్పుడైతే మనం ప్రజెంట్ మూమెంట్లో ఉండడం స్టార్ట్ చేస్తామో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా విరక్తి కలుగుతాయి. కోపం అన్నీ కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే దేని కోపం వచ్చినప్పుడు కోపాన్ని మీద కూడా మనం ప్రజెంట్లో దాన్ని బాగా గమనించామనుకోండి, ఆ కోపాన్ని కూడా ఏమవుతుంది, ఆ కోపం అమ్మో ఇంకా నరకం కనపడుద్ది. ఎందుకంటే అందులో ఇంత చిరాకు ఉంది ఆ కోపంలోని. మళ్ళీ రెండోసారి కోపం చేయడు. ఇంకా ఒక్కసారి మనం కోపం చేసినా కూడా ఫుల్గా కోపం చేయరు ఎవరుని. ఎక్కడో ఆలోచిస్తూనో ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉండి కోపం మాత్రం ఖచ్చితంగా చేయడు. అలా ప్రజెంట్ మూమెంట్లో ఉండి కోపగించుకున్నా కూడా ఇంకా రెండోసారి కోపం అన్నది రాదు. కోపం కూడా విరక్తి వెళ్ళిపోద్ది, మన జీవితంలోంచి వెళ్ళిపోద్ది బయటికి. ఎందుకు అంటే మనం ఎప్పుడు ఆ కోపం వచ్చినప్పుడు కూడా మనం ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి. ప్రజెంట్ మూమెంట్లో ఉండకుండా ఎక్కడో ఉంటాం, ఫ్యూచరో పాస్ట్లోనే ఎక్కడో ఉంటాం, లేకపోతే అసలు మైకులో ఉంటాం. దాంతో మొత్తం ఆ ఫ్యూచర్ పాస్టే, ఇంకా వేరేది లేదు. దాంతో ఆ కోపం కూడా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ కోపాన్ని కూడా సంపూర్ణంగా చేసామంటే దానివల్ల వచ్చే నెగిటివ్స్ కూడా మనం ప్రతి క్షణం చూడగలుగుతాం. కాబట్టి ఆ కోపాన్ని నుంచి కూడా విముక్తి కలుగుతాం. విరక్తి వచ్చేస్తే విముక్తి కలుగుతాం. అలాగే ఆనందం ఉంది. ఆనందం కూడా మనం పరిపూర్ణంగా అనుభవించినప్పుడు విముక్తి కాదు, ఆనందం. ఒక మంచి జరుగుతున్నప్పుడు ఏం చేస్తాం, అందులో లీనమైపోతాం. ఆ ప్రేమలోనే అంటే ఒక ప్రేమ ఉంది. ఆ ప్రేమతత్వాన్ని కూడా మనం ప్రజెంట్ మూమెంట్లో ఉండి బాగా గమనించడం వలన మొత్తం ప్రేమమూర్తిగా నిండిపోతాం. ప్రేమతత్వంతో తయారైపోతాం. అక్కడ ప్రేమ వెళ్ళిపోద్దని కాదు, ప్రేమతత్వంతో తయారైపోతాం. ఎందుకంటే ప్రేమ అనేది ఏంటి, అది మనకు ఒక మంచి ఆనందాన్ని కల్పిస్తుంది. ఆ మంచి ఆనందాన్ని కల్పించేది ఎవడో వెళ్ళిపోవాలని కోరుకోడు కదా. అక్కడ కోపం అనేది అంత నెగిటివ్ అవుతున్నాయి కాబట్టి అది దూరం అయిపోద్ది. ఇది అంత పాజిటివ్ జరుగుతుంది కాబట్టి ఇది దగ్గర ఉంటుంది. కాబట్టి ప్రేమతత్వంతో మనిషి నిండిపోతాడు. సో అలా ఏ పని చేసినా మనం ప్రజెంట్ మూమెంట్లో ఉండి మనం చేసినట్టయితే, ప్రజెంట్లో ఉండి వర్తమాన కాలంలో ఉండి దాన్ని మనం చేసామంటే అందులో పరిపూర్ణమైనటువంటి మనం అది ఒక ఎక్స్పీరియన్స్ అంటే ఏంటంటే పరిపూర్ణమైనటువంటి ఒక మంచి లక్షణాలని మనం తెచ్చుకోగలుగుతాం. అంటే ఏ పని అంటే ఆ పనిలో ఎక్స్పర్ట్నెస్ని మనం తెచ్చుకోగలుగుతాం. ఆ పనిలో ఒక గొప్ప టాలెంటెడ్ పర్సన్గా అవుతాం ఆ పనిలో. ఎందుకంటే ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉండి పని చేస్తున్నప్పుడు ఆ పని యొక్క మనం చేసే ఆ తత్వం, ఆ ఎక్స్పర్ట్నెస్ అన్నది బాగా పెరిగిపోవడం వలన మనం అందులో ఎక్స్పర్ట్ అవుతాం. మన థాట్స్ వలన ప్రజెంట్ మూమెంట్లో ఉంటున్నాం కాబట్టి శక్తి అన్నది వేస్ట్ కాదు, మనలోనే ఉంటుంది. ఉన్నటువంటి ఆ శక్తి, ఆ వీరశక్తి, ఇంకా శక్తి అంతా కూడా ఊర్ధగమనానికి ప్రవేశించి మనలో జ్ఞానోదయం అవడానికి అవకాశాలు చాలా ఉంటాయి. ఆ విధంగా మనం సాధన ద్వారా ఇవన్నీ చెప్పాను కదా, అన్నీ చేసావు ఇంకెందుకు చేసినవి చాలు అని మనలో మనం అనలైజ్ అవ్వడం ద్వారా, మనలో మనం చర్చించుకుని అనలైజ్ అవ్వడం ద్వారా వాటి నుంచి మనం బయటపడవచ్చు. ప్రజెంట్ మూమెంట్లో ఉండడం ద్వారా, ప్రజెంట్ మూమెంట్లో ఉండడం చాలా కష్టం. ప్రతిసారి మనసు అటు ఇటు వెళ్ళిపోద్ది, చెప్పినంత ఈజీ కాదు. కానీ మనం చాలా ప్రాక్టీస్ చేయాలి, చాలా కష్టపడాలి. ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం. ప్రజెంట్ మూమెంట్లో వచ్చేస్తాం. ప్రజెంట్ మూమెంట్లోకి వచ్చామంటే ఇంకా మనకి తిరిగి ఉండదు. ప్రతి క్షణం ఇందులోనే ఉంటాం కాబట్టి, ఈ క్షణంలోనే జీవిస్తాం కాబట్టి జీవితం యొక్క మాధుర్యతని పరిపూర్ణంగా చూడొచ్చు. మనకు తిరిగి ఉండదు. సక్సెస్ఫుల్గా మనం అనుకున్నది మనం చేయగలుగుతాం. సో ఆ విధంగా నేను ఈరోజు చాలా చర్చించడం జరిగింది మీతో, ఎన్నో మంచి మంచి విషయాలు. సో తప్పకుండా ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు మన వెంకట్ టీవీ అనే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాగ టాపిక్స్ ఉన్నాయి మీరు కామెంట్స్ రూపంలో పెడితే నేను వాటికి కూడా అన్నిటికీ ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాను. మన మోటివేషనల్ మంచిగా ఎంటర్టైన్మెంట్ మనం ఎన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి మన ఛానల్ ఇది. సో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను. అలాగా మనం ఇంక 24 గంటల్లో ఈ కామశక్తి వీటి నుంచి కాకుండా అది మనకు కావాల్సినంత మనం చేసుకుని ఉండి ఇంకా దానికే ఆ కామశక్తికి లోబడిపోయి ఇంకా దానికే బానిస అయిపోకుండా దాని నుంచి విముక్తి కోరుకుని, కామశక్తి నుంచి విముక్తి కోరుకుని మనం ఇప్పుడు నేను చెప్పిన ప్రక్రియలో ధ్యానం, ప్రజెంట్ మూమెంట్లో ఉండడం ద్వారా మనలో శక్తిని ఉద్భవించుకుని మనం ఒక మంచి ఎన్లైటెడ్ పర్సన్స్ కావాలని నా యొక్క అలాగే సద్గురువుల యొక్క మహానుభావులు అందరి యొక్క కోరిక. ప్రతి ఒక్కళ్ళు ఎన్లైటెడ్ అవ్వాలని మహానుభావులు అందరూ కోరుకుంటారు. సో ఆ విధంగా మనం అందరం ఎన్లైటెడ్ అయ్యే ప్రయత్నం చేద్దాం, అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సీ అగైన్. దిస్ ఈజ్ అజయ్ వెంకట్.
బాయ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.